ఎస్ రాజేష్, మనం చూడొచ్చు ఒకసారిగా కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరొక బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం, అలాగే నిన్న రాత్రి కూడా ఏలూరులో మరో బస్సు బోల్తా పడ్డం అనేవి ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నామని చెప్పొచ్చు. అయితే నిన్న చేవెల్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో దాదాపుగా 21 మందికి పైగా మరణించిన వార్త చాలా విషాద ఘటన అని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది ఊరు మొత్తం కూడా, తాండూరు ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం ఇప్పుడు వాలూరులోని వాళ్ళ ఇంటి ముందైతే ఉన్నామని చెప్పొచ్చు. ఒకసారిగా చూడొచ్చు, వాళ్ళు ఇప్పటికీ కూడా తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం అని చెప్పొచ్చు. మనం వర్ణించలేనిది. 17వ తారీఖే, అంటే పోయిన నెల 17వ తారీఖే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగింది. తన పెద్ద కూతురికి పెళ్లి చేయటం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకోవటానికి హైదరాబాద్ రావటం జరిగింది. ఊర్లో వేరే వాళ్ళ పెళ్లి కారణంగా తండ్రికి తెలియకుండా, తండ్రి వద్దు అని చెప్పాడు. వద్దమ్మా, మీరు ముందే వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు రావటం అంటే వద్దు, ఆ పెళ్లి మనకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పినా సరే తల్లి మాత్రం వినకుండా పిల్లల్ని తండ్రికి తెలియకుండా పిలిపించిందని చెప్పి కూడా ఆ తండ్రి నిన్న పడ్డ ఆవేదన కూడా మనం వినడం జరిగింది, చూడటం కూడా జరిగిందని చెప్పొచ్చు. కేవలం తల్లి పిలిచిందని చెప్పి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళే ముందు కూడా ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళు లేదు, తల్లి మాట విని పొద్దున్న వెళ్తామని చెప్పి వెళ్ళిన 5 గంటలకు ఆ తండ్రి బస్ ఎక్కించడం జరిగింది. బస్ ఎక్కిన కొద్ది గంటలకే ఆ కూతురు లేరు అన్న వార్త విని ఆ తల్లి అసలు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు కూడా మనం ఆ తల్లితో మాట్లాడినప్పుడు రాజేష్ తను ఒకటే చెప్తుందని చెప్పొచ్చు. నా కూతురు నాకు ఫోన్ చేస్తారు, కూతురు ఇంకా నాకు ఫోన్ చేయలేదు అంటూ కూడా తను మాట్లాడే విధానం బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది తను ఎంత ఇష్టంగా, అంటే ఆడపిల్లలు ఇంటికి వచ్చారంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నలుగురు కూడా, ఆ నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి, వాళ్ళకి ఆ నలుగురు ఆడపిల్లలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆడుతూ కొట్లాడుతూ ఇంట్లో అల్లరితనంగా ఉండేది. ఆ అల్లరితనాన్ని సందడిని కోరుకుంటూనే ఆ తల్లి మళ్ళీ కూతుళ్ళని ఇంటికి పిలిచింది. అలాంటిది వెళ్ళి వస్తాను అని చెప్పిన కూతుళ్ళు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవటంతో ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. నిన్ననే ఆ ముగ్గురు ఆడపిల్లలకి కూడా అంత్యక్రియలు అనేవి చేయటం జరిగింది. ప్రస్తుతానికి మేము ఒక్కటే కోరుకుంటున్నాము, ఆ రోడ్డు కనుక బాగు చేస్తే మరొక ఆడపిల్లలకి మరొక తల్లి నాలాంటి ఆవేదన పడదు అంటూ కూడా తల్లి ఆరోపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారిగా ఊరు మొత్తం కూడా చూసుకుంటే వర్షం పడుతున్నా కూడా చాలామంది వాళ్ళ దగ్గరికి వచ్చి పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఆ తల్లి మాత్రం మాకేది వద్దు, ప్రభుత్వం మాత్రం మాకు ఒకటే చేయాలి, ఆ రోడ్డు బాగు చేస్తే, ఆ రోడ్డే ఈరోజు నాకు ముగ్గురు కూతుర్లని కూడా పొట్టన పెట్టుకుంది అంటూ కూడా ఆ తల్లి ఆరోపిస్తున్న ఆ మాటలు కావచ్చు, ఆ తండ్రి కూడా ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ వీలైనంత వరకు ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేష్, ఎందుకంటే తల్లిదండ్రులతో ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళు ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. బాబాయ్ నమస్తే. ఇక్కడ ఏ ఊరైనా బాబాయ్? ఇది మీకు ఎప్పుడు తెలిసింది బాబాయ్? నిన్న 8 గంటలకు. 8 గంటలకు. 8 గంటలకు తెలిసింది. అంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు బాబాయ్ ఇక్కడ నుంచి? వాళ్ళు తాండ్రలో ఉంటారు. వాళ్ళు వాడికి వాళ్ళకి తెలవగానే, ఇన్ఫర్మేషన్ తెలవగానే వాళ్ళు 9-10 గంటలకు ఆడికి చేరుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ 2 గంటల వరకు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. నిన్న అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగటం జరిగింది. సో ఇదంతా ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా చాలా బాధపడ్డారు మేడం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, చదువుకున్న పిల్లలు, ఏజ్ వచ్చింది వాళ్ళకు, ఇక తోడు వాళ్ళే కదా, పిల్లలే కదా, అట్లా వాళ్ళు చాలా బాధలు. ఊరంతా బాధనే, రాష్ట్రం అంతా బాధనే. రోడ్డు మీద అనేకంగా యాక్సిడెంట్ జరిగాయి అంటూ కూడా మనం గతంలో కూడా చాలా చూసాం. ఇప్పుడు ఈ ఘటన వచ్చిన తర్వాత ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి అనేది కూడా. దీని గురించి అధికారులకు దృష్టికి తీసుకెళ్లారా మీరు? మేము ఇక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటాం మేడం, అది చెవిలో కడ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మస్తు కొట్లాడారు. ఇన్ని పక్కనే లక్ష్మీపురంలో ఒక ఆమె పిల్ల చనిపోయింది కదా, వాళ్ళు కూడా. సో చూస్తున్నాం కదా రాజేష్, ఆ రోడ్డు ప్రమాదంలో అనేక మంది మరణించారు, చాలా మందికి యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఈ సంవత్సరంలో అనేకంగా ఉన్నాయి కాబట్టి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చూడాలి అంటున్నారు. మనం కూడా మరికొద్ది సేపట్లో తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రాజేష్. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చెర్కంపల్లికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అదే ఊర్లో ఉన్నాం. ఏదైతే మనకు అక్కడ టెంట్ వేసి ఒక ఇల్లు కనిపిస్తుంది, అదే ఇల్లు వాళ్ళది. ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా అదే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు. చదువు కోసం వాళ్ళు హైదరాబాద్లో ఉండటం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలోనే 17వ తారీఖు వాళ్ళ అక్క పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. తర్వాత ఊర్లో ఒకరి పెళ్లి అవ్వటంతో
తండ్రి వద్దన్నా సరే తల్లి పిలిచిందన్న కారణంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి ముగించుకొని వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరగటం అనేది చాలా విషాదం అని చెప్పొచ్చు. ఒకసారిగా ఊరు కూడా ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఊరి ఆడబిడ్డలు ముగ్గురు ఒక్కసారిగా కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే వరుసగా బస్సు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఊరికి సంబంధించి మరి వీళ్ళు ఏం చెప్తారు ఈ ఘటనకి సంబంధించి? ఎందుకంటే ఆ చేవెళ్ళ రోడ్లో వికారాబాద్ ఆ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ఇయర్లోనే దాదాపుగా కొన్ని సంఖ్యల్లో మరణ సంఖ్యలు కూడా అధికంగానే ఉన్నాయి. యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు కూడా అధికంగానే ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఊరు పెద్దలు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బాబాయ్. మీ ఊర్లో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు ఈ విధంగా అయ్యారు, ఎప్పుడు తెలిసింది మీకు అసలు? ఎందుకంటే తెలిసినమ్మా నిన్న 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 చేనుకోండి నేను నిన్న అంటే నిన్న నిన్న ఎన్ని గంటలకు అంటుంది? అదే ఎన్ని గంటలు అంటే 1:30 అంటదేమో. వీళ్ళ వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వాళ్ళ బాబాయ్ ఇడిచిపెట్టి బస్ ఎక్కిచ్చి వస్తే అట్లా జరిగిపోయింది అట్లా మేడం. అంటే తెలిసినప్పుడు మీరు అంటే అసలు మనూరు అమ్మాయిలను అనుకున్నారా? ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవి జరుగుతున్నాయి కానీ అవి ఫోన్లలో వచ్చే పెట్టేసాను కదా మేడం. మాకు తెలిసింది అప్పుడు 1 గంట వరకు. ఎస్ఎన్ఎల్లో పండ్రోళ్ళు అందరూ ఆడపడుచులు ఇట్లా అయ్యారు కదా అని అందరూ ఊర్లోకి వచ్చేసారు. వచ్చేసి నిన్న అప్పుడు మాకు తెలిసింది. అవునండి, చెప్పండి. ఇక అంతవరకు మాకు తెలిసింది. అంటే బాబాయ్ మరి దీనికి సంబంధించి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి కదా, మరి మీరు అధికారుల దాకా తీసుకెళ్లారా వాటిని? తీసుకెళ్ళారు నిన్న. ఇవాళ అక్కడిదక్కడనే సిటీకి ఎక్కెళ్ళి ఇక్కడిక్కడనే ఏం చేసిండ్రేమో తెలియదు మేడం మాకు. అంటే ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందో దాన్ని కూడా మీరు చూసే ఉంటారు. దాదాపు 21 మంది చనిపోవడం జరిగింది దాంట్లో. అవును జరిగింది. ఇది ఫస్ట్ మా ఊర్లో మాకు తెలిసినంత మాత్రాన ఫస్ట్ వ్యక్తులు ఒక కుటుంబం అంటే ఇప్పుడే తెలిసింది మాకు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యడం, మాకు ఆయన కూతుర్లు ఒకటే కుటుంబం నాశనం అయిందంటే ఫస్ట్ టైం. ఇప్పుడు 15 రోజులు అయింది ఒక పిల్ల పెళ్ళి అయ్యి. 15 రోజులు. ఈ పదైతే 16 రోజులు అవుతుంది. జరిగిన తర్వాతనే ఆ పిల్లలకు ఈ యాక్సిడెంట్ అయింది. ఇంట్లో శుభకార్యం జరిగి కొన్ని రోజులు కూడా అవ్వలేదు, దాదాపు నెల రోజులు కూడా అవ్వకుండానే ఇంట్లో విషాద ఛాయలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం అనేది కూడా ఊరు వాళ్ళందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆ తల్లి ఇప్పటికీ అంటే తన కూతురు బ్రతికే ఉన్నారు అంటూ కూడా నమ్ముతుందని చెప్పొచ్చు. నా పిల్లలు ఇంకా నాకు ఫోన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు వస్తారో అంటూ కూడా మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటానికి వస్తున్నా కూడా తల్లి తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఊరు ప్రజలు కూడా ఒకసారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఒక్క నిమిషం. అమ్మ ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈ విషయం? నిన్న మేడం, నిన్న మాకు 10 గంటలకు తెలిసింది. ముగ్గురు పిల్లలు ఒకటే ఇంట్లో, వాళ్ళు హైదరాబాద్లో చదువుతారు. నిన్న ఎగ్జామ్ ఉన్నాయని వెళ్ళిండ్రు. ఇక ఇట్లా అయింది. ఇక అంటే అమ్మ వాళ్ళు వచ్చి దాదాపుగా నెల కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అక్క పెళ్ళికి వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోగానే ఇట్లా అయిందంట. ఎగ్జామ్ ఉన్నాయని వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. సడన్గా మధ్యలోనే ఇట్లా అయింది. వెళ్ళే ముందే మనకు కలిసారమ్మా? అంటే మామూలుగా ఊర్లలో ఎవరైనా ఊరెళ్తూ ఉంటే అందరికీ చెప్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు చెప్పడం. మేడం వాళ్ళు అక్కడ తాండూరులోనే ఉంటారు వాళ్ళు. అక్కడ నుండి వెళ్ళిపోయిండ్రు. ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయిండు బస్కు. మధ్యలోనే అట్లా చేవేళ్ళ దగ్గర అట్లా అయిపోయింది. అంటే అమ్మ నిన్ననే అంత్యక్రియలు కూడా జరగటం జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు అనేది డేంజర్ అయింది మేడం. నిన్న అట్లా ఎప్పుడు కాలేదు, నిన్ననే అయింది. మీరు అంటే ఆ యాక్సిడెంట్స్ ఏమన్నా వింటూ ఉంటారా అప్పుడప్పుడు? లేదు మేడం, సడన్గా మేము నిన్ననే తెలుసుకున్నాం. ఇక అంటే ఆ రూట్లో ఎక్కువగా యాక్సిడెంట్ అవుతున్నాయి మేడం, బాగానే అవుతున్నాయి. అక్కడ రూట్ బాగాలేదు కదా మేడం, అట్లా అవుతుంది. ఓకే.
సో చూస్తున్నాం కదా అక్కడ ఎక్కువగానే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్నారనే చెప్పొచ్చు. కానీ దానికి సంబంధించి మాత్రం ఒక పరిష్కారం మాత్రం తీసుకొని రావట్లేదని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం కూడా ఎన్నో యాక్సిడెంట్స్ అయిన ఆనవాళ్ళు కూడా అధికంగానే ఉన్నాయి. అలాంటిది అధికారులు పట్టించుకోవట్లేదు. అందులో ముఖ్యంగా ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఆ తల్లి ఆవేదిస్తుందని చెప్పొచ్చు. కానీ ఆ బస్సుకు సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పొచ్చు. ఏదైతే లారీకి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో తప్పిదాలు ఉన్నాయి. అలాగే బస్సులో కూడా ఓవర్లోడ్ ఉండటం ద్వారా కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నామని చెప్పొచ్చు గతంలో. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, తాండూరు.